భారతీయ అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం విక్రమ్-1 2026 జులై 18న మధ్యాహ్నం 12:05 ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. భారత భూభాగం నుంచి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ తొలిసారిగా కక్ష్యలోకి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం ఇదే మొదటిసారి. 2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలో సంస్కరణలను ప్రకటించి ప్రైవేట్ సంస్థలకు అంతరిక్ష కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. అనంతరం అమలులోకి వచ్చిన భారత అంతరిక్ష విధానం ఇండియన్ స్పేస్ పాలసీ వల్ల ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాలు, అంతరిక్ష అనువర్తనాల అభివృద్ధిలో నిమగ్నమైన స్టార్టప్ల వృద్ధి వేగవంతమైంది. ఈ నేపథ్యంలో భారత భూభాగం నుంచి తొలి ప్రయత్నంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించిన తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. విక్రమ్-1 రాకెట్లో అనేక పేలోడ్లు ఉన్నాయి. వాటిలో స్కోప్ మరియు గ్రహ అనే 2 ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్యలో లో ఎర్త్ ఆర్బిట్ LEO లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. మిగిలిన పేలోడ్లు పై దశలో కక్ష్యలో వివిధ శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించేందుకు ఉపయోగించబడుతున్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్ గతంలో 2022 నవంబర్ 18న శ్రీహరికోట నుంచి విక్రమ్-S అనే పరీక్షా రాకెట్ను ఉపకక్ష్య సబ్ ఆర్బిటల్ ప్రయోగంగా విజయవంతంగా ప్రయోగించింది. ఆ తర్వాత అభివృద్ధి చేసిన విక్రమ్-1 4 దశల రాకెట్. ఇందులో 3 ఘన ఇంధన సాలిడ్ దశలు, 1 ద్రవ ఇంధన లిక్విడ్ దశ ఉన్నాయి. ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్యలో ప్రవేశపెట్టగలదు. ఈ ప్రయోగం కోసం ఇస్రో మరియు ఇన్స్పేస్ సంస్థలు పూర్తి సహకారం అందించాయి. శ్రీహరి Mature and accelerate, it approaches one of the most demanding phases of ascent. Nearly 25 seconds into the flight after the gravity turn is max Q, the moment of maximum dynamic pressure. This is when the rocket experiences the greatest aerodynamic loads, a true test of IT teams as well. Is really happy that this stage has been successfully transitioned, and now we 5, 4, 3, 2, 1, 0. And we have liftoff of Vikram-1, India's first private orbital launch vehicle, and we have great views coming from the tracking cameras, and isn't this quite something? Vikram-1 ने अपनी उड़ान भरी, प्रथम चरण का प्रज्वलन प्रारंभ हो चुका है. Vikram-1 ने प्रक्षेपण पथ को लांघकर आकाश को भेदने का निर्णय ले लिया है, एक ब्रह्मास्त्र की तरह. That's very true, Suyash and Akhil. I am awestruck at the sheer power that stage 1 is producing. With this, we have two of. And on your screens right now are excellent onboard camera views from the vehicle. And we can also see quite nominal chamber pressure values on the MCC screen. The vehicle successfully Plus 2 minutes. separating stage 1 and the ignition of stage 2 as well. द्वितीय चरण अपना सफलतापूर्वक कार्य पूरा कर रहा है और प्रथम चरण का दहन अथवा प्रतिकरण समाप्त हो चुका है. The vehicle is at an altitude of 89 kilometers, traveling at 2.6 kilometers per second. Of course, our target velocity. और अभी यान 450 किलोमीटर की ऊंचाई तक पहुंच